మాది రోలగొండ మండలం జేపీ అగ్రహారం గ్రామం. మా భూములు తాత ముత్తాతలుగా తరతరాలుగా మేము వ్యవసాయం చేసుకుని బతుకుతున్న ఈ భూముల్ని 1956 చట్టం వచ్చిన తర్వాత రైతువారీ భూములుగా 1967లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాని ప్రకారంగా మాకు 1968లో సర్వే జరిపి 1969లో ఎఫ్ఎల్ఆర్ ఎఫ్ఎంబి రైతువారీగా రికార్డులు మా రైతుల పేర్లు ఉన్నాయి. అయితే వాటి ప్రకారంగా మేము 1975 సంవత్సరంలో నర్సీపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీసులోని కూడా మేము రిజిస్ట్రేషన్లు చేసుకున్నాం సబ్ డివిజన్ నెంబర్ మీద. కానీ 76లో ఈ భూములు మళ్ళీ తిరిగి ఈనాం భూములుగా మార్చారు. మరి ఈ అధికారులు ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాగు చేయడానికి ఈ ఈనాం భూమిగా మార్చారనేది ఉన్నతాధికారులు గమనించాలి. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఏమవుతుందంటే ఈ రీసర్వే చేసి అర్జెంట్ గా వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చేయాలని చెప్పేసి గత వారం రోజుల నుండి మా మీదకి రోజు వస్తున్నారు. దాని మీద జస్ట్ ఇప్పుడు మేము బయలుదేరి ఆఫీస్ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఆల్రెడీ సర్వేర్లు అందరూ ఊళ్ళోకి వచ్చారు. వాళ్ళని అడ్డుకొని రావడానికి కొద్దిగా లేట్ అయింది. అయితే కలెక్టర్ గారు వెంటనే మా సమస్యను గుర్తించి మా పూర్వపు రికార్డులన్నీ పరిశీలించి మా రైతుల పేరు మీద ఉన్నాయా లేకపోతే వాళ్ళు తప్పుడు రికార్డులు చేసుకున్న వాళ్ళ పేరు మీద ఉన్నాయా అన్నది పరిశీలించి మా గ్రామ రైతులందరికీ న్యాయం చేసి పాస్బుక్లు ఇప్పిస్తారని కోరుకుంటున్నాం.